అందరికీ నమస్కారం. నేడు కూటమి ప్రభుత్వం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఆర్సిఎల్ఎస్ మిట్టల్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయడం అనేది మన ఉత్తరాంధ్ర ప్రధానికానికి అందరికి కూడాను కానుక. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద భారీ పెట్టుబడితో దాదాపు 1,36,000 కోట్ల పెట్టుబడితో ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ను నెలకొల్పడం అనేది మన ఉత్తరాంధ్ర ప్రజలకు కూడాను సంతోషకరమైన వార్త. దీని ద్వారా దాదాపు 1,00,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యువతకు ఉపాధి అవకాశం కల్పించడం నిజంగా సంతోషకరం. ఈ బృహత్తర కార్యక్రమం కూటమి ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు చొరవతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక పెద్ద బహుమానమని మనం కలగాలి. అలాగే ఉత్తరాంధ్ర ఈ భారీ ప్రాజెక్టు నిజంగా మనందరికీ సంతోషకరమైన విషయము అని తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం కేవలం అరాచకము, అవినీతి, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియాతో రాష్ట్రాన్ని భ్రష్టుపరిచిన చరిత్ర వారిదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమము, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు ఇలాంటి పెద్ద పారిశ్రామికీకరణ అనేది జరగడం ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనిపిస్తూ ఉంది. అలాగే ఉగాదిలో మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయడం అనేది శుభపరిణామం. యువతకు దాదాపు ఆగస్టు 15న ఒక నోటిఫికేషన్, సెప్టెంబర్ 15న, అక్టోబర్ 15న 3 రకాలుగా దాదాపు 10,060 ఉద్యోగాలు యువతకు కల్పించడం అనేది జాబ్ క్యాలెండర్ ద్వారా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అనేది కూడా మనమందరం కూడాను హర్షించవలసిన విషయం ఉన్నది. అలాగే మొన్నను దివ్యాంగ శక్తి అని మహిళలకు ఎలాగైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పించబడ్డదో అదేవిధంగా దివ్యాంగులకు దాదాపు 40% దాటిన దివ్యాంగులకు ఉచిత బస్సు దివ్యాంగ శక్తి అనే కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ప్రవేశపెట్టడం అనేది జరగడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న మన కూటమి ప్రభుత్వానికి సర్వదా అందరం కూడా కృతజ్ఞతలతో ఉండి మళ్లీ ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోమని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.